మిరప రైతులకు నమస్కారం. ఇప్పుడు మనం జనవరి 6 తారీఖులో ఉన్నాం. కొంతమంది రైతులకి కటింగులు మొదటి కోత కోస్తా ఉన్నారు. కొంతమంది 2 కూడా అయిపోయింది. సో, కొంతమంది లేత తోటలు కూడా ఉన్నారు. సో, ఈ ముగ్గురికి ఇప్పుడు ప్రెజెంట్ మనకు కావాల్సింది పూత, కాత బాగుండాలి. పూత రావాలి, అది నిలబడాలి. దీనికోసం ఏమేమి వాడాలనేది మొన్న ఒక వీడియోలో చెప్పాను. సో, మీకు అవి కొంతమందికి దొరకడం లేదు. ఆ వీడియోలో చెప్పినటువంటివి కొన్ని లేడ్ క్రాప్ సైన్స్ వాళ్ళవి ఆక్సిజన్ ఒకటి, హ్యాపీ నానో ఒకటి. ఇవి కొంతమందికి దొరకడం లేదంటున్నారు. సో, అవి వాళ్ళేమో వాడిన వాళ్ళ రిజల్ట్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. మన ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం మీకు చెప్పాను. సో, మరి ఆల్టర్నేషన్గా ఉందని కొంతమంది అడుగుతున్నారు. వాటి కోసం మనం మరి కొంతమందిని మనం ఫాలోఅప్ చేసిన తర్వాత వీళ్ళు వాడినటువంటి కొన్ని ప్రొడక్ట్స్లో మీకు చెప్తాను. ఇండో గల్ఫ్ నుంచి పికాసో పవరు, ఇది పౌడరు. ఇది చాలా ఎక్సలెంట్. ఇది మైక్రో న్యూట్రియంట్స్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా మీకు దొరికితే ఇండో గల్ఫ్ కంపెనీ అండి, చాలా పెద్ద కంపెనీ. ఇది కూడా మైక్రో న్యూట్రియంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఇండో గల్ఫ్. దీని పేరు పికాసో పవర్. ఈ పిక్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు డిస్ప్లేలో. పికాసో పవర్ ఎకరానికి వచ్చేసి 300 గ్రాములు వాడగలిగితే చాలా బాగుంటుంది. కొంతమంది అర కేజీ కూడా వాడుతున్నారు. ఉందిలేండి, 300 గ్రాములు సరిపోతుంది. అలాగే పికాసో గోల్డ్ కూడా ఉంది, లిక్విడ్. సో, ఈ రెండు ఇట్లో మనకి మేజర్గా ఏంటంటే పౌడర్, అది పికాసో గోల్డ్ లిక్విడ్. ఇది కూడా ఎకరానికి వచ్చేసి 300 ml నుంచి 500 ml వరకు వాడుకోవచ్చు. సో, ఇది పికాసో పవర్ మీద కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. మల్టీ మైక్రో న్యూట్రియంట్స్కి పెట్టింది పేరులాగా అట్లా ఉంటుంది. వాడిన తర్వాత వాడిన వాళ్ళు చాలా హ్యాపీ. కారణం ఏంటంటే మెయిన్ పోతాకాత బాగా వస్తుంది. ఎస్పెషల్లీ 2 వాడుతుంది మనం పోతాకాత కోసం. ఈ రెండిట్లో ఏది వాడినా ఎక్సలెంట్ ఉంటుందండి. అలాగే మనం చెప్పిన వీడియోలో లియోనిస్ ఒకటి ఉంది, వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్గా దొరికేవి ఏంటంటే ఫ్యాంటా ప్లస్, ఇసాబియాను, ప్లానోఫిక్స్. ఈ మూడిటి వల్ల మనకి గ్రోత్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఉంటుంది. సో, ఇవన్నీ వాడి ఉన్నవాళ్ళు మీకు దొరికితే అవి అందరికి అందుబాటులో ఉండేవి కాబట్టి అవి చెప్పాను. కొన్ని కంపెనీలకి కొన్ని అక్కడక్కడే మాత్రమే అవుట్లెట్స్, ఇట్లా డీలర్షిప్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న బట్టి అందరికి అందడం లేదు. సో, ఇప్పుడు కొంచెం స్పీడ్గా కావాలి మనకి. అందుకోసమే పికాసో పవర్ ఒకటి ఇండో గల్ఫ్ నుంచి, అదే కంపెనీ నుంచి ఇండో గల్ఫ్ నుంచే మనకి పికాసో గోల్డ్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది దొరికినా మీరు కొట్టగలిగితే అస్సలు ఎక్సలెంట్గా ఉంటుందండి. సో, అయితే ఇప్పుడు మన రైతులు అటు ఫ్యాంటా ప్లస్ కొట్టినా, ఇటు ఇసాబియాని కొట్టినా, ఇటు ప్లానోఫిక్స్ కొట్టినా, పికాసో పవర్ కొట్టినా, ఇటువంటి పూతకు సంబంధించి, పూత కాతకు సంబంధించి, మల్టీ మైక్రో న్యూట్రియంట్కి సంబంధించి ఒకసారి కన్నా 2 సార్లు వాడితే బాగుంటుంది. 2 టైమ్స్ వాడితేనే చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ప్లాన్ చేయండి. 2 టైమ్స్ మర్చిపోకుండా వాడండి. 3 టైమ్స్ వేస్తే మస్తుగా ఉంటుంది. 4 టైమ్స్ వేస్తే మరింత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మొక్క మైక్రో న్యూట్రియంట్స్, అమినో ఫాల్విక్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. అసలు ఇవ్వనటువంటి వాళ్ళకి అవసరం. అలాగే ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి, కటింగ్లు పడ్డాయి కాబట్టి చెట్టుకు భారం దిగుతుంది, త్వరగా వస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రతి పూత పెంద అవుతుంటుంది. సో, పూతకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా పూత మరింత రావడం కోసం ఇటువంటి వాడాలండి. వాడితే మరింత బాగుంటుంది. ఇవి వాడి దిగుబడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి. ఇది ఏ టెక్నికల్ అయినా కలిపి వాడుకోవచ్చు.